తీసుకునే ముందు చెప్తున్నాడు కదా, అప్పుడే నాకు వద్దని చెప్పాలి కదా. అలా కాకుండా లేదని చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ అనౌన్స్ అయ్యి లిస్ట్ కూడా వచ్చిన తర్వాత లేదు లేదు నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే మొత్తం సీట్లు లేకుండా చేసుకునే కన్నా ఎక్కడో చోట బెటర్ కదా అనుకుంటారు. అప్పుడే చెప్పాలి కదా, నాకు అట్లా కాదు ఇది చూడండి ఒకసారి అంటే అప్పుడు ఆపేవాడు కదా. ఇది అనౌన్స్ చేశాక మళ్ళీ అంటే అప్పుడు అతనికి మైనస్ కదా. అవును అవును. కాబట్టి అది ఉండకపోవచ్చు అనుకుంటున్నాం, జస్ట్ ప్రచారం వీళ్ళు చేసుకోవడానికి ఉండొచ్చు మేబీ. అంటే జోగి రమేష్కి ఏంటంటే మైలవరం మీద మంచి ఇష్టం ఉంది, ఎందుకు తన సొంత ఏరియా కాబట్టి అనేటువంటిది. అయితే మరి వసంత కృష్ణ ప్రసాద్ పదే పదే పార్టీని ఇరకాటంలోనే పెడుతున్నాడు. ఇవాళ కూడా పార్టీ మీద కొంత డెరగేటరీ కామెంట్స్ చేశాడు కాబట్టి అతని ప్లేస్లో మరి ఇతను పెడతారా, ఎవరు లేకపోతే కనుక ఇతను పెట్టారు. మళ్ళీ ఆయన కాంప్రమైజ్ అయ్యాడు, అందుకే ఈ నీటి పంపించారు అనేది కదా. ఎవరు? వసంత కృష్ణ ప్రసాద్ ముందు కొంచెం నెగిటివ్ గా మాట్లాడినా మళ్ళీ కూడా అతను అంటే అతను ఏది కావాలని పార్టీని డ్యామేజ్ చేయడం కాదు, అతను బోళగా మాట్లాడతాడు. పత్రికలు ఏం చేస్తాయి, తెలుగుదేశం అనుకూల పత్రికలు హైలైట్ చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా ఏముంది, పని చేసినా కూడా బిల్లులు రాలేదు అన్నాడు. అభివృద్ధి అనుకున్నంత చేయలేకపోతున్నాము, ఇక్కడ సంక్షేమం అయితే బాగా నడుస్తుంది అని చెప్పాడు. దాన్ని నెగిటివిటీ అదే కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అతని వ్యతిరేకంగా. ఓ రకంగా చెప్పాలంటే అతన్ని పార్టీ నుంచి బయటికి పంపించాలన్నటువంటి కోణంలో పత్రికలకు ఏం ఆడుతుంది. కాటన్లో సీతారెడ్డి కూడా అదే అంటున్నాడు కదా, అప్పుడు బిల్లులు రావట్లేదు అనే కదా, బిల్లులు ఇవ్వట్లేదు మాకు రిలీజ్ చేయట్లేదు, జరగలేదు, బిల్లులు రావట్లేదు. ఈ రెండింటికి